హలో అండి, నమస్తే. నేను మీకు చూపిస్తుంది మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ అయితే చూపించా కదండి. అన్ని మొగ్గలు వచ్చినాయి మా స్కూల్ అని చెప్పేది గులాబీ చెట్టు. ఇప్పుడైతే అన్నీ విప్పుకున్నాయండి. అసలు ఎలా ఉందంటే చెట్టు చక్కగా కళకళలాడిపోతుందండి ఈ నాటు గులాబీలతోటి. అయితే ఫ్లవర్స్ అయితే మంచి క్రీమ్ కలర్లో ఉన్నాయండి. చాలా విప్పినాయండి, దాదాపు 15 పువ్వుల దాకా విప్పినాయండి. కొన్ని ఏమో పిల్లలు కోసుకెళ్ళిపోయారంట. ఇక కొన్ని ఏమైతే ఆయమ్మ కొన్ని అయితే ఉంచిందండి పిల్లలు వస్తారని. అసలు చూడండి ఎంత మంచి స్మెల్ వస్తున్నాయండి. ఎట్లయినా ఇది నాటు గులాబీ పువ్వు కదండి, మంచి స్మెల్ వస్తున్నాయి. ఇవి అయితే 1-2 డేస్ అయితే ఉండిపోతాయండి. తర్వాత నెక్స్ట్ రెబ్బలు మొత్తం రాలిపోతాయండి. అందుకని చక్కగా ఇవి స్కూల్ అయిపోయాక అందరికీ పిల్లలు కోసి ఇచ్చేద్దాం అనుకున్నామండి. చూడండి ఎంత మంచి కలర్లో, బయట అయితే అసలు మంచి కలర్లో కనిపిస్తున్నాయండి గ్రీన్ మీద. చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే. మంచి కూడా స్మెల్ కూడా బాగా వస్తుందండి. చెట్టు అయితే బాగా పెరిగిందండి. బాగా డెవలప్ అవడం వల్ల మొక్కలు అయితే బాగా వచ్చేసినాయండి. ఈరోజే విప్పినట్టుంది, చాలా వరకు మంచి ఫ్రెష్గా ఉన్నాయి చూడటానికైతే అన్నీ. చాలా బాగున్నాయండి. చూడండి ఎలా ఉన్నాయో. మా మేడం గారు అయితే కోస్తున్నారండి, పిల్లలకి ఇచ్చేద్దాము ఈరోజు అని చెప్పేసి. చూడండి ఎలా కలర్ అయితే ఎంత బాగుందో. చాలా పూలు అయితే వచ్చినాయండి. పిల్లలు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు కదండి. మన స్కూల్లో మన పువ్వులు మనమే పెట్టుకుంటున్నాం అనేసరికి వాళ్ళు కూడా ఫీలింగ్ వస్తుంది, మంచి ఫీలింగు అని చెప్పి చక్కగా మేడం అయితే అన్నీ కోసేస్తూ ఉన్నారండి. పువ్వులన్నీ మంచి స్మెల్ వస్తున్నాయి అమ్మ ఫ్లవర్స్ అంటూ కోస్తూ ఉన్నారు మా మేడం గారు. చూడండి అన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి. అమ్మమ్మకి అయితే ఇచ్చిందండి ఫస్ట్ ఒక ఫ్లవర్ అయితే. తర్వాత పిల్లలందరికీ ఇస్తూ ఉంటే పిల్లలు థ్యాంక్ యూ అని చెప్తున్నారండి. నాకు చిన్న పువ్వు వచ్చింది, పెద్ద పువ్వు వచ్చిందని అంటూ తీసుకుంటా ఉన్నారండి. చక్కగా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. నాకు పెద్ద పువ్వు వచ్చింది, నీకు చిన్న పువ్వు వచ్చిందని చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు. నాకు చూపించమంటే అందరూ చూపిస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.